మామ నా ఫస్ట్ రివ్యూ ఇంత మంచి మూవీ చెప్తా అనుకోలే మామ. పక్కా ఈ మూవీ మాత్రం థియేటర్ వర్త్ మామ. ఫస్ట్ ఈ మూవీలో నాకు నచ్చని చెప్తా. నాకు నచ్చిందంటే ఒకటి నాకు ఆ నిబ్బా లవ్ స్టోరీ నచ్చలేదు మామ. ఎందుకంటే మామ వాళ్ళు లవ్ చేసుకొని కరెక్ట్ రీజన్సే లేవు. వాళ్ళు కలుసుడే ఏదో ముచ్చట్లు కలుతారు కదా, ఫోన్ నెంబర్ తీసుకుంటే డైరెక్ట్ ఫోన్ చేసి పొట్టు తిట్టుకుంటారు, తిట్టుకొని లవ్ చేసుకుంటారు కదా, అందుకే నిబ్బా లవ్ స్టోరీ అన్న. మరి నేను ఇట్లా సింగిల్ కాను కాబట్టి నాకు అట్లా అనిపిస్తాను. లవర్స్ అసలు గిట్లనే ఉంటుంది లవ్ అంటారు కావచ్చు. నా వీడియో చూస్తే నాకు ఎక్కుతారు. ఇప్పుడు డైరెక్టర్ అసలు కరెక్ట్ బిల్డ్ చేయలేదు లవ్ స్టోరీని. మంచి రీజన్స్ పెట్టి లవ్ బిల్డ్ చేస్తే మంచిగా సెట్ ఏమన్నా అంటే మెంటల్లీ మ్యారీడ్ అంటారు. నిబ్బా అప్పుడే మ్యారీడ్ అంటే నాకు అక్క గుర్తొచ్చింది. ఏ అక్క అంటే మీకు పెళ్లి గురించి మీకు ఎందుకు, చదువుకోండి ఫస్ట్ చదువుకోండి అని అంటే చూడ అక్క గుర్తుకొచ్చింది. ఆ అక్క వైల్డ్ కార్డ్ ఇత్ అయిపోద్ది, వీళ్ళకి మంచిగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇత్ అయిపోయి మూవీలకు హైలైట్ ఉంది. ఏ జోక్ అన్నా కానీ మామ మూవీ మాత్రం సూపర్ ఉంది. ఒక లవ్ స్టోరీ నచ్చలే కానీ మూవీ మాత్రం హైలైట్ ఉంది. నాకు అది ఒక్కటే నచ్చలేదు, ఎందుకంటే తిట్టుకుంటా లవ్ చేసుకుంటారు మామ. కరెక్ట్ రీజన్స్ లేవు. మంచిగా ఏదో పక్కగా లవ్ స్టోరీని మంచిగా బిల్డ్ చేస్తే అయిపో మస్తు మూవీ మాత్రం. పాట కూడా మంచిగా ఉంది కానీ అది లవ్ స్టోరీకి అంత నాకు నచ్చలేదు. కానీ మూవీలో మంగపతి మాత్రం నాకు కరెక్ట్ అనిపించింది మామ. ఒక కేసులు పెట్టుడు పరువు అనే విషయం చెప్తే రియల్ లైఫ్ లో మంగపతి లాంటి వాళ్ళే ఉండాలి. హైలైట్ ఉంది మంగపతి క్యారెక్టర్. శివన్న మాత్రం మస్తు చేసిండు, ర్యాంప్ ఇచ్చిండు. డైరెక్ట్ యాక్టింగ్ మాత్రం ఏంటి అంటే కథ గజ్జు అనకాల గట్లుండేది యాక్టింగ్. బిగ్ బాస్ నుంచి వచ్చినాక మంచి కంబ్యాక్ ఇదే. మొన్న 90s లలో మస్తు చేసిండు ఫ్యామిలీ ట్రాప్ లా, ఇప్పుడు మంచిగా చేసిండు ఇది కూడా. బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ అన్న రేంజ్ లకు పోతాడు, ఒక్కొక్క మెట్టే ఎదుగుతాడు శివాజీ అన్న. హైలైట్ ఉంది యాక్టింగ్ మాత్రం. కానీ ఈ ఒక్క డైలాగ్ తోటి మొత్తం మూవీ లేస్తుంది మామ. ఏంటిదంటే పెట్రోల్ కొనుడు తప్పు కాదు, పెట్రోల్ తోటి తప్పు చేసుడు తప్పు అని అన్నప్పుడు కథ తర్వాత ఇంకొక డైలాగ్ అవుతుంది, కాండం కొనుడు తప్పు కాదు, కాండం తోటి తప్పు చేసుడు క్రైమ్ అన్నాక థియేటర్ మొత్తం వర్రిరు మామ. అప్పుడే లేస్తుంది డైరెక్ట్ ప్రియదర్శి అన్న లేపిండు. ప్రియదర్శి బ్రో కూడా మస్తు చేసిండు యాక్టింగ్, న్యాచురల్ గా ఉంటది. డైరెక్ట్ హైలైట్ సెట్ అయిపోయింది. నాని బ్రో స్పీచ్ ఇస్తే ఇక వేరే ఉంటది. మన నాని అన్న గురించి తెలిసిందే కదా, డైరెక్ట్ ఒక మాట వదిలేండంటే అది ఇక ఫిక్స్ అన్నట్టే పక్క. ఇప్పుడు హిట్ 3 కూడా పోడే. ఇక మిగతా క్యారెక్టర్ కూడా వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ మస్తు యాక్ట్ చేసారు, న్యాచురల్ గా ఉంది, మంచిగా చేసారు మూవీ మాత్రం. యాక్ట్స్ గురించి లా గురించి మస్తు చెప్పారు. ఈ మూవీ మాత్రం మస్తు వాచ్ మామ. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.75 నిమ్మకాయలు మామ. కొత్తగా ఉంది కదా నిమ్మకాయలు, ఇక నీకు నిమ్మకాయలు ఇస్తా మామ రేటింగ్ నాది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.75 నిమ్మకాయలు మామ. ఆ అర కూడా ఎందుకు తీసాను అంటే లవ్ స్టోరీ నచ్చదు కదా గంతే, లేకపోతే ఇంకా మంచిగా ఉంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.75 నిమ్మకాయలు మామ. నిమ్మకాయలు ఇచ్చుడు కొత్తగా ఉంది కదా, మన వేరే ఉంటది మన. ఒక్కగా లవ్ స్టోరీ బిల్డ్ చేసుడు అది నచ్చలే కానీ మిగతా మూవీ మొత్తం హైలైట్ ఉంటది మామ. పక్క థియేటర్ కి చూడండి. చలో ఉంటా, నెక్స్ట్ రివ్యూ తోటి కలుద్దాం.